ఆ మధ్యన వరుసగా సంచలనం సృష్టించినటువంటి హైడ్రా తర్వాతన ఆగిపోయింది. వింగ్ అయితే ఒకటి ఏర్పడింది, కానీ చెరువుల పరిరక్షణ ఈ విషయాల మీదకి వెళ్ళింది. భూముల వ్యవహారానికి సంబంధించి పూర్తి విధి విధానాలు తయారు చేసేటటువంటి పనిలో ప్రభుత్వం ఉండడం వల్ల కూల్చివేతలు ఆగినాయి. ఒక రకంగా ప్రశాంతంగా ఉందనుకున్నారు. అదేంటో యూట్యూబ్ ఛానల్స్లో ఏ ప్రాంతంలో అయితే తక్కువ రేట్లో ఇళ్ళు దొరుకుతున్నాయి అంటున్నారో అక్కడ కూల్చివేతలు జరుగుతాయి. ఇప్పుడు అమీన్పూర్ ప్రాంతం ఏదైతే సంగారెడ్డి అనుకోవాలా, ఇప్పుడు ప్రస్తుతం ఒక 50 లక్షలు 60 లక్షల రేంజ్లో ఇల్లు దొరకాలంటే మొన్నటిదాకా ప్రగతి నగరు అంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్ దొరకాలంటే ప్రగతి నగరు అంటే అటు రూట్లో చూసుకుంటే హైటెక్ సిటీ అటు పక్క నుంచి ఆ లోపలికి కాకుండా మెయిన్ రోడ్ల మీద చూసుకుంటే కూకట్పల్లి తర్వాతన కూకట్పల్లిలో ఇప్పుడు 1-1.5 ఆ రేంజ్లో పలుకుతున్నాయి. సెకండ్ హ్యాండ్ ఫ్లాట్లే 50-60 లక్షల రూపాయలు పలుకుతున్నాయి. అదే సందర్భంలో 50-60 లక్షలకు కూడా దొరకట్ల. సెకండ్ హ్యాండే 90 లక్షల కోటి రూపాయలు చెప్తున్నారు. కొత్తదైతే 1.5-2 కోట్లు చెప్తున్నారు. దాంతో ప్రగతి నగర్ వైపుకి, అది కూడా కూకట్పల్లి పేరుతోనే ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించిన బ్రోకర్లు అడ్వర్టైజ్ చేస్తున్నారు. అక్కడ ఏం చెప్తున్నారు, ప్రగతి నగరు ఆ పక్కన ఉన్న మియాపూరు వీటిట్లలో 60 లక్షలు 65 లక్షలకు దొరుకుతున్నాయి. లోపలికి ఎక్కడైతే ఆ చివరి కమాన్ దగ్గర అట్లా దొరుకుతున్నాయి. కాస్త ఇదే అపార్ట్మెంట్ ఫ్లాట్ రేటుకే దొరుకుతున్నటువంటి ఏరియాలు ఏమన్నా ఉంటే అమీన్పూర్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నటువంటి ఆ ప్రాంతాలకు ఇండివిజువల్ హౌసెస్ దొరుకుతున్నాయి. అదే సందర్భంలో అక్కడ ఫ్లాట్లు ఇవి కూడా ఈ ఏరియాలతో పోల్చుకుంటే కొంచెం తక్కువ దొరుకుతున్నాయి. ఇప్పుడు అక్కడ కూల్చివేతలు జరిగినాయి. ఆ కూల్చివేతలు ఏదైతే ముందుగా అంటే రోడ్డుకి కేటాయించిన స్థలంలో ఆక్రమించుకుని ఇల్లు కట్టారు అన్నట్టు, కట్టిన బిల్డర్ వేరే వాళ్ళకి అమ్మాడా, లేకపోతే ఎవరన్నా కొనుక్కుని ఆ ప్లేస్ని ఇల్లు కట్టుకున్నారా, అది తెలిసి జరిగిందా తెలియక జరిగిందా, తప్పెవరిది, కూల్చడంలో తప్పు లేదు, తప్పెవరిదో కూడా తేల్చాల్సినటువంటి అవసరం అయితే ఉంది.